శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏనుగు బొమ్మలు, ఆవు బొమ్మలు ఇంట్లో ఉండొచ్చా? ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏనుగు రాజరికానికి, అధికార పదవులకి సంకేతం. అందుకే ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా వరలక్ష్మి అమ్మవారికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు పెడుతూ ఉంటారు. అధికార పదవులు, రాజరికానికి, సంపదలకి ఏనుగు ప్రతీక. అందుకే ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. మరి ఏనుగు బొమ్మలు ఇంట్లో ఎలా ఉండాలి? తొండం పైకెత్తి ఉన్న ఏనుగు బొమ్మలు ఉంటే చాలా మంచిది. తొండం పైకెత్తి ఉన్న 2 ఏనుగు బొమ్మలు మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా పెడితే చాలా మంచిది. కానీ వాటి చూపు మాత్రం మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు. అంటే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా కొంచెం పక్కగా పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఇంట్లో కొంచెం పక్కగా, వాటి చూపు మెయిన్ ఎంట్రన్స్ మీద పడకుండా తొండం పైకెత్తున్న ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే చాలా మంచిది. ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా పని కావాలంటే ఆ బొమ్మల దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించవచ్చు. ఆ విధి విధానం ఏంటంటే, మీకు ఏదైనా పని కావాల్సినప్పుడు ఒక కాగితం తీసుకొని రెడ్ పెన్తో మీ పని ఏంటో ఆ కాగితం మీద రాసి, ఆ కాగితం మడత పెట్టి ఒక రెడ్ కలర్ రిబ్బన్తో కానీ లేదా కాషాయం రంగు రిబ్బన్తో కానీ దాన్ని చుట్టి ఏనుగు తొండానికి ఆ పేపర్ కట్టండి. మీ పని తొందరగా పూర్తవుతుంది. పని పూర్తయ్యాక ఆ పేపర్ ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఎందుకు? తొండం పైకెత్తిన ఏనుగు బొమ్మలు అదృష్టలక్ష్మికి స్వాగతం పలుకుతాయి. కాబట్టి మీకు ఏ పని ఉన్నా సరే ఆ పని తొందరగా కావాలంటే పేపర్ మీద రెడ్ పెన్తో ఆ పని రాసి ఒక మెరూన్ కలర్ రిబ్బన్ కానీ, కాషాయం రంగు రిబ్బన్ కానీ, రెడ్ కలర్ రిబ్బన్ కానీ దానికి చుట్టి తొండం పైకెత్తి ఉన్నటువంటి ఆ ఏనుగు తొండానికి ఆ పేపర్ చుట్టండి. మీ పని తొందరగా అయిపోతుంది. తర్వాత ఆ పేపర్ చెట్టు మొదట్లో వేయండి. అయితే ఏనుగు బొమ్మ ఇంట్లో పెట్టేటప్పుడు ఒక శ్లోకం చదువుకుని పెడితే చాలా మంచిది. చాలా శక్తివంతమైన శ్లోకం, మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుష్వాసు శరణాగత వత్సల. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? నమః సర్వనివాసాయ, అన్ని చోట్ల ఉండేటటువంటి గజానికి నమస్కారం, ఏనుగుకు నమస్కారం. సర్వశక్తియుతాయ చ, అన్ని శక్తులు కలిగినటువంటి ఏనుగుకు నమస్కారం. మమాభీష్టం కురుష్వాసు, మాకున్న అభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చు. శరణాగత వత్సల, శరణాగతిని కోరుతున్నాము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఏనుగుని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తూ మంత్రశాస్త్రంలో శ్లోకం కూడా చెప్పారు. అందుకే మొదటిసారి తొండం పైకెత్తి ఉన్న ఏనుగు బొమ్మలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుష్వాసు శరణాగత వత్సల, ఈ శ్లోకం చదువుకుంటూ ఏనుగు బొమ్మలు ఇంట్లో పెట్టుకోండి. అన్ని రకాలైన సంపదలు, అధికార పదవులు, రాజరికానికి ఆ ఏనుగు బొమ్మలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఆవు బొమ్మ ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది. ఆవు బొమ్మ చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు, పూజా మందిరంలో కూడా పెట్టుకుంటారు. వెండి ఆవు బొమ్మని లేదా ఏదైనా మెటల్తో చేసిన ఆవు బొమ్మను కానీ, ఏదో ఒక ఆవు బొమ్మను పూజా మందిరంలో పెట్టుకుంటారు, గృహంలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆవు బొమ్మ ఎలా పెడితే మంచిది? ఎప్పుడైనా సరే కేవలం ఆవు మాత్రమే కాకుండా ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆవు ఉండి ఆవు పక్కన దూడ కూడా ఉంటే చాలా మంచిది. ఆవు దూడ రెండు కలిసి ఉన్నటువంటి బొమ్మ పూజా మందిరంలో పెట్టినా, మీ ఇంట్లో హాల్లో పెట్టినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మరి ఆవు బొమ్మ, ప్రత్యేకంగా ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మ ఏ దిక్కులో ఉండాలి అంటే ఉత్తర దిక్కులో ఉంచాలి. ఉత్తర దిక్కులో ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మను పెట్టి ఆ బొమ్మ దక్షిణం వైపు చూసేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆవు దూడ బొమ్మను గృహంలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇలా ఏనుగు బొమ్మలు, ఆవు బొమ్మలు గృహంలో ఏర్పాటు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా? అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. పరిహారాలతో పాటు
జ్యోతిష శాస్త్రానికి, సంఖ్యాశాస్త్రానికి, హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిష శాస్త్ర, సంఖ్యాశాస్త్ర, హస్త సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.